మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ వరంగల్ మనం తెలుసుకున్న వారం ఎంత వికాసించిందో హన్మకొండకు సంబంధించి అటు అమరావతి కాలనీ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రధానంగా గోపాల్పూర్ ఊరు చెరువుకు సంబంధించి కార్యక్రమాలు ఎంత ఇబ్బందిగా ఉంటాయో దాదాపు 4 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశాలు. ఇటువంటి పరిస్థితుల్లో స్థానికులంతా కలిసి పెద్ద ఎత్తున మహాధర్నా చేపట్టారు. అసలు ధర్నాకు సంబంధించి ప్రధాన డిమాండ్లు ఏమిటి, ప్రధాన సమస్యలు ఏమిటో అధ్యక్షులు కానీ ఇతర భక్తులు కానీ తెలుసుకున్నాం. సరే అసలు ఏం జరుగుతుంది, దీనికి సంబంధించి ప్రధాన డిమాండ్ ఏంటి? అందులో భాగంగా ఏంటంటే 42% వర్షపాతం నమోదైంది. 42% వర్షపాతం నమోదైన అధికారులందరికీ తెలుసు ఆ విషయం. ఆ 42% వర్షపాతం పడ్డ నీరు ఎక్కడికి వెళ్ళాలి అధికారులు ఆలోచించుకోవాలి. ఎందుకంటే అధికారుల నిర్లక్ష్య వైఖరితో గతంలో ఏంటంటే చెరువు కట్ట విషయంలో పదే మేము గ్రీవెన్సెస్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఏదైతే డాక్టర్ కట్టారో 100 కోట్లతో కింద అక్కడ మనం ఓపెన్ చేయాలని డిమాండ్ 20 రోజుల నుండి పడుతున్నాం. ఎందుకంటే తుఫాను రెడ్ అలర్ట్ అనేది మనకు ఆల్రెడీ జారీ చేయడం జరిగింది. కానీ పదే చెప్తున్నా కూడా కాలనీ మొర పట్టించుకునే అధికారులు భాగంగానే వాళ్ళు వేసిన నిర్లక్ష్య వైఖరికి ప్రతి ఇంట్లో ఆల్మోస్ట్ 20 నుంచి 25 లక్షలు మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయో ఈఎంఐ తోటి పే చేసుకుంటూ కార్లు కొన్నారు. ఆ మధ్యతరగతి కుటుంబాలు సోఫా సెట్లు, టీవీలు, కార్లు అంతా నష్టపోయారు. నిత్యావసర వస్తువులు అలాగే మేము ప్రధానమంత్రి డిమాండ్ చెరువు కట్టపై శాశ్వతమైన రిటర్న్ కావాలి. గతంలో చెప్తున్నాం, గత ప్రభుత్వాలకు చెప్పాము. ఏదైతే టీఆర్ఎస్ 10 ఏళ్ళు చేసిందో ఆ ప్రభుత్వాలకు చెప్పాము, ఈ ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తున్నాం. కానీ ఎక్కడ చేసిన దొంగలు అక్కడే ఉంటుంది. ఎందుకంటే గమనిస్తలేరు ప్రజలు. ఎక్కడన్నా పోయాయండి, మేము ట్యాక్సులు పే చేయట్లేదా? లక్షల రూపాయలు ట్యాక్సులు కడుతున్నాం. ఈ రోజు 50 కోట్లు 50 నుంచి దగ్గర 4,000 కుటుంబాలు ఇలా 5-6 కాలువల రోడ్ల పడ్డారు. దగ్గర 70 నుంచి 80 కోట్ల నష్టం జరిగింది. అలాగే ప్రభుత్వానికి కూడా 100 కోట్ల నష్టం జరిగింది. ఇది ఎవరి నిర్లక్ష్యం ద్వారా జరిగింది అనేది మనం ఆలోచించాలి. కానీ ఈ రోజు అధికారులు మరి ఏం ఆలోచిస్తారో మాకు అర్థం కావట్లేదు. ప్రజల ప్రాణాన్ని పరంగా పెట్టే వాళ్ళు మరి ఆడుకుంటున్నారా మాకు అర్థం కావట్లేదు. ఇంకోటి ఏంటంటే ఇమీడియట్ అదే గేట్లు ముందుగా ఓపెన్ చేసినట్టయితే ఇంత నష్టం మాటి లేదు. ఎన్ని రోజులు ప్రభుత్వాలు గట్ట పెడితే చెరువు కట్టడానికి సైడ్ డ్రైనేజ్ అక్కడి నుంచి వస్తున్నారు. మీరు ఒకటి గమనించాలి, తొమ్మిడి చెరువు వస్తుంది, మడికొండ చెరువు వస్తుంది, భీమ్ దొరకలు వస్తుంది. ఇవన్నిటికీ ఒకటే ప్రధానమైనటువంటి నాలా. ఆ ప్రధానమైనటువంటి నాలాకి వెళ్తాయా? వెళ్ళకనే ఈ రోజు డట్ మనం పెట్టాం. ఆ డట్ ఓపెన్ చేయకుండా మరి అధికారుల నిర్లక్ష్యంతో ఈరోజు చాలా మంది 4,000 కుటుంబాలు ఈ రోజు మరి బాధాట పడడం జరిగింది, రోడ్డు పడడం జరిగింది. దీనికి అంతా కారణం అధికారుల నిర్లక్ష్యం వైఖరి. అలాగే మా కార్పొరేటర్ గారు ఉన్నారు, 10 సంవత్సరాల నుంచి కార్పొరేటర్ చేస్తున్నారు. మరి గేట్లు ఎందుకు ఎత్తలేకపోయారు అని వాళ్ళు ఆలోచించుకోవాలి. మాకు సునీల్ గారు, మా కార్పొరేటర్ సునీల్ గారు ఇక్కడే ఉన్నారు. సునీల్ గారు కూడా చెప్పాము, ఎమ్మెల్యే గారు చెప్పాము. 4 రోజులు బంద్ అయినప్పుడు అధికారులు చెప్పారు సహా ఇది ఎక్కువ ఫ్యూసెక్లు వచ్చింది కాబట్టి ప్రభుత్వం వైపరీత్యాన్ని మొత్తం కూడా ఫామ్ అయింది, అందుకే ఇబ్బంది అయిందని కలెక్టర్ గారు స్వయంగా మేము కలెక్టర్ గారిని ప్రశ్నిస్తున్నాం. ఇక్కడ ఏదైతే డట్ ఏదైతే తీశారో అందులోకి వెళ్ళి వాటర్ మీద అని సూటిగా ప్రశ్నిస్తున్నాం కలెక్టర్ గారిని. ఎందుకంటే ఓపెన్ చేయలేదు. గుర్రపు డెక్క అక్కడ ఉన్నది. గుర్రపు డెక్క కూడా క్లీన్ చేసే బాధ్యత ప్రభుత్వానికి, అధికారులకి. ఆ గుర్రపు డెక్క 52 సెంటీమీటర్లు వచ్చినప్పుడు డట్ ఓపెన్ చేయాలా? కలెక్టర్ గారు తెలియదా? కమిషనర్ గారు తెలియదా? అధికారులు తెలియదా? ఎంఆర్ఓ వాళ్ళకి తెలియదా? అందరికీ తెలిసింది. ఇక్కడ ఓపెన్ చేస్తే ఎక్కడో నష్టం జరుగుతుందని కొంతమంది అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం అవుతుంది? 9 బ్రిడ్జి ఇక్కడ చనిపోయిన ప్రజలు లెక్కలేదు కానీ ఇక్కడ నష్టపోయిన ప్రజలు లెక్కలేదు కానీ ఎక్కడ అందరూ సమానం. దాంతో ఓపెన్ చేసినట్టయితే తప్పకుండా ఇంత నష్టం జరిగేది కాదు. ఇప్పటికైనా కలెక్టర్ గారు అయితే చెప్పారు, అది మేము ముక్త కంటంగా కాలు ఖండిస్తున్నాం. అంచనా వ్యయం కంటే ఎక్కువగా మించిన ఈ బ్రిడ్జి కట్టారు. అయినప్పటికీ కూడా అధికారుల ఉదాసీన. మరి ఎవరు బాధ్యత వహించారు? లక్షలాది రూపాయలు. ఇప్పుడు ఇక్కడ స్థానికులు చెప్పినట్టు ఒక్కొక్క ఇంట్లో 20 నుంచి 25 లక్షల రూపాయల నష్టం పట్టింది. మరి ఈ నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారు? తర్వాత భవిష్యత్తులో రాబోయే ఉపద్రవాలను ఎవరే కడతారు? స్థానికంగా మన ప్రజాప్రతినిధి కార్పొరేటర్ సునీల్ గారు ఉన్నారు. నమస్కారం అండి. మొన్న వచ్చిన తుఫాన్తో చాలా 50 డివిజన్ మ్యాక్సిమం ఎఫెక్ట్ అయింది. దీనికి కారణం
టైం కు గేట్స్ ఓపెన్ చేయడం. మేము కూడా గేట్స్ ఆల్రెడీ ఓపెన్ చేయాలి ఇన్ఫార్మ్ చేసినాం, కానీ వాళ్ళు టెక్నికల్ గా మరి ఏ విధంగా ఆలోచించారో, ఇంకా వాటర్ ఎలా తప్పకుండా ఆలోచించారో కానీ ఆ గేట్ ఓపెన్ చేయలేదు. గేట్ ఓపెన్ చేసి ఉంటే దాదాపు నాకు తెలిసి 50% తగ్గుండు. అయినా దీన్ని రెగ్యులర్ చేసుకుంటే ఇకనైనా ఇప్పుడు మీరు ఎంతసేపు ఈ చెరువు ఆలోచిస్తారు. వడ్డపల్లి చెరువు గేట్లు ఇవ్వండి, వడ్డపల్లి చెరువు గేట్లు పెడితే స్ట్రీమ్ రన్ చేయొచ్చు. అది దాదాపు 400 ఎకరాల చెరువు తీసుకొచ్చి ఇక్కడ 10 ఎకరాల చెరువు పడిస్తే ఈ నీళ్లు ఈ చెరువు తట్టుకుంటలేదు. దయచేసి నేను ఏంటంటే ప్రతి ఒక్కరి ఆఫీసర్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇక ముందైనా ఈ ముందు తగ్గించే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా మాకు ఎవరైతే నష్టపోయినా ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి. ఎందుకంటే అందరూ నా దగ్గర ఎంప్లాయీస్ అంతా మిడిల్ క్లాస్ వాళ్ళే. ప్రతి ఒక్క ఏ ఇంటికి పోయినా మినిమం 15-20 లక్షల రూపాయలు నష్టం జరిగింది. మీరు మన రాసుకపోయారు అంటే గవర్నమెంట్ అగేన్స్ట్ ఏ పార్టీ కాదు. ప్రతి ఒక్క ఫస్ట్ మనం మనుషులం కాబట్టి మనిషి పరంగా మాట్లాడుతున్నా. నా కాలనీ ప్రజలు ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని ఇక్కడే కూర్చున్నారు. మాకు ఇక్కడ శాశ్వతంగా పరిష్కారంగా గోపాల్పూర్ చెరువు ఇన్సైడ్ దాని ద్వారా ఒక 50-60% పరిష్కారం దొరుకుతుంది. అదేవిధంగా గతంలో 100 కోట్ల రూపాయలు డబ్బు కట్టేది నిరుపయోగం. ఆ 100 కోట్ల రూపాయలు ఏమాత్రం ఉపయోగం కాదు. ఇక్కడ ఉన్న ప్రజలంతా కూడా అమరావతి నగరం, వివేక్ నగర్, సమ్మయ్య నగర్, టీవీ టవర్ కాలనీ, శ్రీహంస అపార్ట్మెంట్ అన్ని కూడా ప్రతి ఇంట్లో నుంచి ప్రతి ఇంట్లో 20-25 లక్షల రూపాయలు నష్టం. నిత్యావసర వస్తువులు, టీవీలు, ఎలక్ట్రానిక్ గుడ్స్ అన్ని కూడా నష్టపోయి ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా అధికారులు కానీ ప్రభుత్వం కానీ స్పందించి ఈ యొక్క పరిష్కారానికి శాశ్వతంగా విముక్తి కల్పించాలని చెప్పేసి మేమందరం కాలనీ పక్షాన్ని కోరుతా ఉన్నాం. ఉద్యోగాల్లో బిజీగా ఉండే వ్యక్తులంతా కూడా దీన్ని ఈ రోజు రోడ్ ఎక్కడం కారణానికి ఏమిటి ఒకసారి తెలుసుకున్నాం. హైకోర్టు ప్రజా ప్రయోజన వాద్యం కూడా వేసిన వ్యక్తులను కూడా అక్కడ ఇది మన వరదలు డైవర్ట్ చేసుకుని ఒకటే కాకుండా మన విధాలు పంపిస్తే తగ్గుతుంది. తగ్గుతూ వర్షాకాలం మొదలై కాచి 50 అప్లికేషన్ ఇచ్చి 50 మంది చెప్పినప్పుడు అధికారులకు కలెక్టర్ ఎమ్మెల్యే గారు చెప్పారు, అందరూ చెప్పారు. ఇప్పుడు గేట్లు తీసిన సంతోషాలు గేట్లు తీసుకోవాలి. చెత్త మున్సిపాలిటీ చెత్త ఎన్ని మొత్తుకున్నా కూడా తీయట్లేదు. అదనంగా అవేర్నెస్ లేదు. శానిటైజ్ ఎంహెచ్ఓ ఇప్పుడు మా మొర ఆ చెరువు ముఖ్యంగా ఏంటంటే 2018 మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి అప్పటి కేటీ రామారావు గారు ఉమ్మడి వరంగల్ జిల్లాలకు చెరువుల పరిరక్షణ కోసం ఒక జీవో ఇచ్చారు. ఆ జీవోలో ఎక్కడైతే FTL ఆక్రమణ గురైందో దాన్ని తొలగించి అక్కడ ఉన్నటువంటి ఎవరైనా పేదలు ఉంటే ఆ పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని జీవోలో స్పష్టంగా ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలకు వర్తిస్తుంది. దీంట్లో కలెక్టర్ మెంబర్, కమిషనర్ ఆఫ్ పోలీస్ మెంబర్, మున్సిపల్ కమిషనర్, కన్వీనర్. ఈ జీవోలో ఏముందంటే ముఖ్యంగా ప్రతి సంవత్సరము చాటింపు చేసి చెరువును శుభ్రం చేయాలి, సిల్ట్ను తొలగించాలని జీవోలో స్పష్టంగా ఉంది. ఇక్కడ కుండో కాడుంటే మందో కాడ పెట్టినట్టు సీఎం ముఖ్యమంత్రి గారిని సురక్షిత ప్రాంతాలకు తీసుకువెళ్లి అక్కడ సీఎం గారిని తప్పుదారు పట్టించారు. జిల్లా యంత్రాంగం, మున్సిపల్ కమిషనర్ గారు, జిల్లా కలెక్టర్ గారు తప్పుదారు పట్టించారు. ఇక్కడ వాస్తవంగా జరిగినటువంటి నష్టాన్ని చూపెట్టలేదు. ఇక్కడ జరిగేది ఏంటంటే ఇక్కడ FTL పరిరక్షణ కోసమే ఇక్కడ డక్ట్ నిర్మాణం చేశారు. ఇటు డక్ట్ గేట్లు ఎత్తివేయకుండా అటు మత్తడి మూసివేసి నీళ్లు ఎక్కడికి పోవాలనుకున్నారు అని కలెక్టర్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నారు. అంచనా నిర్మాణం గేట్లు తీయకపోవడం ఒక సమస్య. వీటన్నిటికంటే వాళ్ళంతా కూడా విమర్శించేది, ఆరోపించేది ముఖ్యమంత్రి గారిని ఖచ్చితంగా ఈ రోడ్డుకు వస్తే బాధితులంతా ఆ రోజు సీఎం గారి వెంట చెప్పేది. కనీసం సీఎం గారి దృష్టికి వెళ్ళేది. కానీ అట్లా కాకుండా ఇంజనీర్స్ కాలనీకి వెళ్లారు. ఇంజనీర్స్ కాలనీలో కేవలం కొన్ని గుడిసెలు మాత్రమే ఈ వరద ముంపు గురయ్యాయి. మరి వీళ్ళ ఆవేదన, ఆవేశాన్ని మళ్ళొకసారి వారి మాటలు తీసుకున్నాం.
ఏ కారణం చేత తీయలేదు. నమస్కారం సార్. మేము గత 10 ఏళ్ల నుండి ప్రతి ఒక్క సంవత్సరం 2 ఏళ్లకు ఒకసారి వస్తూనే ఉంది. వచ్చిన ప్రతిసారి ఇంత పెరుగుకుంటూనే పోతుంది. కానీ ఇక్కడ బ్రిడ్జి పడ్డప్పుడు వేల కోట్లు ఖర్చు పెట్టి బ్రిడ్జి పెట్టినట్టే మేము ఉన్న పక్క చుట్టుపక్కల కాలనీ వాళ్ళందరం కూడా చాలా సంతోషించడం, మన ప్రాబ్లం అయిపోయింది అనుకున్నాం. కానీ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ గేట్లు కొందరు అధికారులు కూడా ఈ కింద గేట్లు ఉన్న విషయం తెలియదు. మేము కూడా 10 సార్లు కలెక్టర్ కు ఎమ్మెల్యే గారికి అందరికి ఇచ్చినాం. ఆ అధికారులకు కూడా పైన చిన్న గేట్ల వరకే ఉన్నాయని తెలుసు, కింద గేట్ల విషయం తెలియదు. వాళ్ళు ట్రాన్స్ఫర్లు అయినాయన్నారు, వాళ్ళు బాధ్యత వహించాలి. ఈ నష్టపరిహారం ఎవరైతే మేము భరిస్తున్నామో అట్నే వాళ్ళ అధికారులు కూడా వాళ్ళ సస్పెండ్ చేసి మాకు న్యాయం చేయాలి. అదేవిధంగా కట్టకు అయితే అటు వెనుక ఉన్న మా లాంటి ఖాళీలు మరి అది ఏదైతే నాలా ఉన్నదో దానికి 2 వైపులా రిటర్నింగ్ వాళ్ళు కడితేనే మా ఖాళీలు మునిపోకుంటుంటాయి. ప్రతి ఒక్కరము ఈ దీనిలో బాధ్యులమైన అందుకే మేము రాజీలేని పోరాటం చేస్తాం. మరి ఇక్కడ ఎవరిని వదిలేయలేదు, ఏ పార్టీతో సంబంధం లేదు, ఏ అధికారులైనా ప్రతి డిపార్ట్మెంట్ ఇక్కడ నుండి హైదరాబాద్ పోవడానికి సిద్ధంగా ఉన్నాం. మరి ఈ మాకు మాట ఇస్తేనే మేము ఇక్కడ నుండి కదులుతాం. మరి ఇవ్వాలంటే మాత్రం ప్రతి ఒక్కరు అన్ని ఖాళీలను కలిపి మేము పోరాటం చేస్తామని తెలియజేసుకుంటాం. ప్రధానమైన అంశం ఏంటంటే ఇంతకుముందు జరిగిన నష్టాన్ని వాళ్ళు ఎక్కువగా పరిగణలో తీసుకోవడం లేదు. రిటర్నింగ్ వాళ్ళు 2 వైపులా రిటర్నింగ్ వాళ్ళు కడితేనే తప్పనిసరిగా ఈ పోరాటం అనేది అవుతుంది. అవసరం ఉంటే హైదరాబాద్ కి వెళ్ళడానికైనా నిరంతర పోరాటం జరగడానికైనా మేము సిద్ధమంటున్నారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పటికీ 100 కోట్ల డబ్బు కట్టారు. గేట్లు కమిషన్ తెలుసు. మేము 3 రోజుల ముందు నుండే సమయనగర్ వాసులు 3 రోజుల ముందు నుండే ఆల్రెడీ గేట్లు వేద్దామని చెప్పేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సీని పట్టుకుపోయి రాత్రి 2 గంటల నుంచి ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి విషయం ఇది కాదు, ఇది మున్సిపల్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు కావాలని చెప్పేసి కమిషనర్ తెలియలేదు. కాబట్టి మేమేమంటున్నాం అంటే ఇప్పటికైనా కూడా ఆ గేట్ కాగా ఇప్పటికైనా అధికారులు గ్యారెంటీ పెట్టాలి. శాశ్వతంగా అక్కడ గేట్లు తీస్తే పర్యవేక్షణ పెట్టాలి. ఇప్పుడు మేము డిమాండ్ చేసేందుకే అన్ని ప్రాంతాల నీళ్ళు తీసుకొచ్చి ఒకే ప్రాంతాలు గోపాలపురం చెరువు, గోపాలపురం కింది కాలనీ, పై కాలనీ, సమయనగర్ అన్ని ముంచడం కోసం వాటర్ జోన్ గా ప్లాంట్ గా చాలా రాజకీయ కుట్రగా ప్లాంట్ గా వాటర్ జోన్ గా మలచడం కోసం రాజకీయ పార్టీలుగా చేసేటువంటి కుట్ర ఇది. మాకు ఈ పార్టీలకు సంబంధం లేదు, అది లేదని చెప్పేసి 2 ప్రాంతాలని జాయింట్ చేసేసి కావాలని చెప్పేసి ఇది మానవే తప్పిదం. ఇది వర్షంతో జరిగినటువంటి తప్పిదం కాదు, ఇది మానవ తప్పిదం రాష్ట్ర ప్రభుత్వం కుట్ర దీంట్లో క్లియర్ గా ఉంది. ఎందుకంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఉన్నారు. ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు? ప్రశ్నిస్తున్నారు డైరెక్ట్ గా. ఎమ్మెల్యేకు ఆడబిడ్డ ఎన్నికలు ముఖ్యమా, ఇక్కడ ప్రజలు తనకు ఓటేసినప్పుడు ప్రజలు ముఖ్యమా? మేము డైరెక్ట్ గా ప్రశ్నిస్తున్నాం. ఎమ్మెల్యే కలెక్టర్ ఫోన్ చేసి ఎందుకు క్లియర్ అని చెప్పేసి అడగారు. ఇప్పుడే మా మీదకి వచ్చేసాం, మేము ఏదో పని చేస్తున్నాం చెప్పేసి మా మీదకి వచ్చేసి జనానంతా వేల కోట్ల రూపాయలు లాస్ చేసి జనానంతా ముంచిన తర్వాత మేము ఇది చేస్తాం కరెక్ట్ కాదు. జనమందరూ కూడా అంతా ఎంప్లాయీస్, మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ 1 లక్ష నుండి 10 లక్షలు 15 లక్షలు లాస్ అయినాయి. మొత్తం షాపింగ్ మందపెట్టు షాపింగ్స్ కూడా మొత్తం లాస్ అయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మేము శాశ్వత డిమాండ్ మేము అడిగేందంటే ఇక్కడ ఉన్న డక్కెట్లో కొట్టిందో పై వరకు ఏది మన చర్చి అవుతుందా అక్కడ వరకు డక్కు కొడితే శాశ్వత పరిష్కారం అవుతుంది. ఈ డక్కు కొట్టకుండా మనం సైంటిఫిక్ గా ఇది ఆల్రెడీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది, మున్సిపల్ డిపార్ట్మెంట్ గతంలో 72 ప్లాన్ మున్సిపల్ 72 ప్లాన్ అమలు చేయమని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. మేము వాటి బాధితులుగా 72 ప్లాన్ లో ఎక్కడ కూడా ఇటు వాటర్ రావాలని చెప్పి ఎక్కడ లేదు. మొత్తానికి క్లియర్ గా దీన్ని డక్కు కొట్టేసి బాధ నాద ఈ ప్రాంతం అన్ని కూడా దొరుకుతుంది. ఇదే శాశ్వతంగా చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నాం. అంటే చేయకపోతే ఒక జేఎస్గా ఏర్పాటు చేసుకొని భవిష్యత్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నా చేయదా, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నామని చెప్పాలి, లోకల్ ఎమ్మెల్యే సమాధానం చెప్పాలి. మళ్ళీ 20 మంది కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది, అయినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోలేదు. మరి అదే వరదలు వచ్చి కాలనీలన్నీ మునిగిన రోజు 7 గంటలకు వచ్చి ఓపెన్ చేశారు. అప్పుడు ఎట్లా ఓపెన్ అయినాయి? ముందు ఎందుకు ఓపెన్ కాలేదు? తిరిగి దీని వెనుక రాజకీయ హస్తం ఉండి కావాలని దీన్ని తీయలేదు అన్నది ప్రజా మాట, పబ్లిక్ వాయిస్ వినబడతా ఉంది ఇక్కడ. దాని వెనుక ఏ రాజకీయ నాయకులు ఉన్నారు, ఎవరు గేట్లు తీయొద్దని ఆపినారు, ఎవరు అధికారుల మీద ప్రెషర్ చేసి ఆపినారు, ఇది మొత్తం బయటికి రావాలి. గేట్లు తీయకపోవడం అన్నది కేవలంగా అధికారుల తత్వం మాత్రమే కాదు, దీని వెనుక రాజకీయ నాయకుల ప్రెషర్ కూడా ఉందని పబ్లిక్ వాయిస్ వినబడతా ఉంది.
దీనికి ఖచ్చితంగా కన్సర్న్ రాజకీయ నాయకులు, కన్సర్న్ అధికారులు అందరూ బాధ్యులే. ఇక్కడ ఒక్కరిద్దరికి లాభదాయకం కోసము కంప్లీట్ గా ఒక 5-6 కాలనీలలో ఉన్నటువంటి ప్రజానికాన్ని మొత్తాన్ని కంప్లీట్ గా ఏమి లేకుండా పూర్తిగా ముక్కు మూసి నీళ్లలో చంపినంత పనిచేసింది గవర్నమెంట్. ఇది ఎంతవరకు న్యాయము? అధికారులు ప్రజానాయకుల అధికారులు పబ్లిక్ సర్వెంట్స్ కేవలంగా పొలిటికల్ లీడర్ సర్వెంట్ పొలిటికల్ లీడర్ల ప్రెషర్ కి గేట్లు తీయకుండా మొత్తం కాలనీలలో ఉన్న పబ్లిక్ ని ముంచిండ్రు.